ఓకే. ఒకసారి చూద్దాం. ఓకే. మనం డెఫినేషన్ చెప్పుకుందాం. ఇందులో ఏంటంటే బేసిక్ సొల్యూషన్ అండ్ ఫీజిబుల్ సొల్యూషన్, నెక్స్ట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్, ఆప్టిమల్ సొల్యూషన్, ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. సో ఈ 5 మనకి ఉన్నటువంటి మెయిన్ సొల్యూషన్స్. ఇవి కాకుండా ఇంకో 2 సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఆ 2 సొల్యూషన్స్ ఏంటంటే అన్బౌండెడ్ సొల్యూషన్ ఒకటి, నెక్స్ట్ నాన్ డీజనరేట్ అండ్ డీజనరేట్ బేసిక్ సొల్యూషన్ ఒకటి. సో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఈ సొల్యూషన్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ సొల్యూషన్. సో బేసిక్ సొల్యూషన్ అంటే ఏంటంటే గివెన్ ఏ సిస్టమ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి. సో ఇది మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి అనేది మ్యాట్రిక్స్ ఫామ్లో ఉండేటువంటి మనకి జనరల్ ఫామ్ అనమాట. మనకు ఉన్నటువంటి జనరల్ ఫామ్లో ఆల్రెడీ మీకు చెప్పిన క్లాస్లో ఒకసారి మళ్ళీ నేను చూపిస్తాను. సో మ్యాట్రిక్స్ ఫామ్ చెప్పుకున్నాం కదా, మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ ఎల్పిపి అని. అందులో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లేదంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ ఉన్నా సరే, ఇప్పుడు మనం తీసుకునే ఈక్వేషన్స్ అన్నీ ఏం చేస్తామంటే ఈక్వాలిటీలోకి మార్చుకొని, ఇది ఇచ్చినా సరే ఇది ఇచ్చినా సరే ఇది ఇచ్చినా సరే వాటిని ఈక్వాలిటీలోకి మార్చుకొని సాల్వ్ చేస్తాం మనం. సో అందుకనే ఏఎక్స్ ఈక్వల్స్ టు బి అనే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని మనం తీసుకుంటాం అన్నమాట. సో గివెన్ ఏ సిస్టమ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి ఆఫ్ m linear equations with n variables. సో ఇందులో m ఈక్వేషన్స్ ఉంటాయి, n వేరియబుల్స్ ఉంటాయి ఇచ్చిన దాంట్లో. ఇంకోసారి చూద్దాం. సో ఇంతకుముందు మనం చెప్పాం స్టాండర్డ్ ఫామ్ అని. సో ఇది స్టాండర్డ్ ఫాము. ఇందులో మనకు వచ్చేసి m ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి A11, A21 అంటే 1 2 3 4 అండ్ సో ఆన్ m ఈక్వేషన్స్ ఉంటాయన్నమాట మనకి. సో m ఈక్వేషన్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం x1 x2 అండ్ సో ఆన్ xn n వేరియబుల్స్ ఉంటాయి. m ఈక్వేషన్స్ n వేరియబుల్స్. సో ఇదంతా ఎలా ఉంది, ax ఈక్వల్స్ టు b. సో గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ax ఈక్వల్స్ టు b హ్యావ్ m ఈక్వేషన్స్ విత్ n వేరియబుల్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనకి ఇస్తారు. సో ఇలాంటి ప్రాబ్లం ఇస్తే వాటికి మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏది బేసిక్ సొల్యూషన్ అవుతుందో చూద్దాం. ద సొల్యూషన్ అబ్టైన్డ్ బై సెట్టింగ్ n మైనస్ m వేరియబుల్స్ ఈక్వల్ టు 0. సో ఏ దానికైతే మనకి n మైనస్ m వేరియబుల్స్ ఈక్వల్ టు 0 అవుతుందో అండ్ సాల్వింగ్ ఫర్ రిమైనింగ్ n వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ఏ బేసిక్ సొల్యూషన్. ఫర్ సపోజ్ మనకి 2 ఈక్వేషన్లు ఇచ్చాడు అనుకుందాం. సో ఇదే గ్రాఫికల్ మెథడ్ తీసుకుంటే ఒక ప్రాబ్లం ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం కాబట్టి సో ఆ ప్రాబ్లం తీస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇందులో వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 3 ఈక్వేషన్లు ఉన్నాయి మనకి. సో 3 ఈక్వేషన్లు ఉన్నాయి, వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, x1 x2 రెండే ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, n మైనస్ m అంటే సో 2 మైనస్ 3 అవుతుంది. సో 2 మైనస్ 3 దిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. మనకి ఏమవ్వాలంటే ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఈక్వల్ టు 0 అయ్యి ఈ n ఈక్వేషన్స్, సో n అంటే x1 x2 వీటిని కనుక మనం సాల్వ్ చేస్తే అప్పుడు దాన్ని మనం ఏం చెప్తామంటే బేసిక్ సొల్యూషన్ అని చెప్తాం. సో సొల్యూషన్ అబ్టైన్డ్ బై సెట్టింగ్ n మైనస్ m వేరియబుల్స్ ఈక్వల్ టు 0 అండ్ సాల్వింగ్ ఫర్ రిమైనింగ్ n వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ బేసిక్ సొల్యూషన్.
సో రిమైనింగ్ n వేరియబుల్స్ని సాల్వ్ చేయడం వల్ల వచ్చేది బేసిక్ సొల్యూషన్ అవుతుంది. ద m వేరియబుల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ద బేసిక్ వేరియబుల్స్. సో m వేరియబుల్స్ని మనం ఏమని పిలుస్తామంటే బేసిక్ వేరియబుల్స్ అని కూడా పిలుస్తాం. సో ఇది m కాదు, సారీ n. ఈ n వేరియబుల్స్ని మనము బేసిక్ వేరియబుల్స్ అని పిలుస్తాము. ఆ సొల్యూషన్ని బేసిక్ సొల్యూషన్ అని పిలుస్తాం. సో ఇది మనకి బేసిక్ సొల్యూషన్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ ఫీజిబుల్ సొల్యూషన్. సో ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఏంటో చూద్దాం. ఎనీ సొల్యూషన్. సో ఎనీ సొల్యూషన్ అంటే బేసిక్ సొల్యూషన్ కూడా అయ్యుండొచ్చు. సో ఎనీ సొల్యూషన్ ఇన్ ఏ ఎల్పిపి విచ్ సాటిస్ఫైస్ ద నాన్ నెగిటివ్ రిస్ట్రిక్షన్స్ లేదా కండిషన్స్ అని కూడా పిలుస్తాం. నాన్ నెగిటివ్ కండిషన్స్ని సాటిస్ఫై అయితే మనం దాన్ని ఫీజిబుల్ సొల్యూషన్ ఉంది ఆ ప్రాబ్లంకి అని చెప్తాం. సో నాన్ నెగిటివ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో నాన్ నెగిటివ్ కండిషన్స్. సో ఒకసారి ప్రాబ్లం చూడండి. ఇందులో నాన్ నెగిటివ్ కండిషన్స్ ఏంటంటే ఇవి. సో x1 x2 వాల్యూస్ 0 కానీ 0 కంటే పెద్దగానే ఉండాలి. అంటే పాజిటివ్ వాల్యూ కానీ 0 కానీ ఉండాలన్నమాట. నెగిటివ్ వాల్యూస్ మాత్రం రాకూడదు. సో మనం ఇది ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఫైనల్గా మనం ఫైండ్ అవుట్ చేసేది ఈ x1 x2నే. ఈ వాల్యూస్ నెగిటివ్, పాజిటివ్, 0. సో 3 వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ వచ్చేటివి 0 కానీ పాజిటివ్ కానీ ఉంటే దాన్ని ఈ ప్రాబ్లంకి ఫీజిబుల్ సొల్యూషన్ ఉంది అని చెప్తాం. ఓకే, పాజిటివ్ లేదా 0లు వస్తే ఫీజిబుల్ సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. సో బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఏ ఫీజిబుల్ సొల్యూషన్. సో ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఇందాక చెప్పాం పాజిటివ్ రావాలి ఆన్సర్లు. సో ఏ ఫీజిబుల్ సొల్యూషన్ విచ్ ఈజ్ ఆల్సో బేసిక్. సో ఇక్కడ ఏమన్నాం, ఫీజిబుల్ అంటే ఎనీ సొల్యూషన్ అన్నాం. అందులో బేసిక్ సొల్యూషన్స్ ఉండొచ్చు, వేరే సొల్యూషన్స్ ఉండొచ్చు. మనకి ఇప్పుడు ఏమని చెప్తున్నాం, బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్లో ఈ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఒకవేళ బేసిక్ సొల్యూషన్ అయితే దాన్ని బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్తాం. సో బేసిక్ సొల్యూషన్స్ని మనం ఒకసారి చూస్తే ప్రాబ్లంలో మనం ఈచ్ పాయింట్ వద్ద సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసాం కదా, అప్పుడు మనకి ఇక్కడ బేసిక్ సొల్యూషన్ వస్తుంది. సో నేను ముందు ప్రాబ్లం చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ డెఫినేషన్లు మీకు నార్మల్గా చెప్తే అర్థం కావు, అందుకనే సో ఇక్కడ రాసా బేసిక్ సొల్యూషన్ అని. సో ప్రతి పాయింట్ వద్ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక సొల్యూషన్ వస్తుంది, దాన్ని బేసిక్ సొల్యూషన్ అని చెప్తాం. సో ఇవన్నీ కూడా బేసిక్ సొల్యూషన్స్ అన్నమాట. సో ఈ బేసిక్ సొల్యూషను అండ్ ఇంకోటి ఏంటి, వచ్చే వాల్యూస్ పాజిటివ్ కానీ 0 కానీ అయి ఉంటే దాన్ని మనం ఏం చెప్తాం, బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆప్టిమల్ సొల్యూషన్. సో ఆప్టిమల్ సొల్యూషన్ ఏంటంటే చూద్దాం. ఎనీ ఫీజిబుల్ సొల్యూషన్. సో ఎనీ ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఏంటి, నాన్ నెగిటివ్ అంటే పాజిటివ్ వాల్యూస్ రావాలి. అలాంటి ఫీజిబుల్ సొల్యూషన్ ఏదైనా సరే, ఎనీ ఫీజిబుల్ సొల్యూషన్ విచ్ ఆప్టిమైజ్డ్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఆఫ్ ది ఎల్పిపి ఈజ్. సో ఎనీ ఫీజిబుల్ సొల్యూషన్ విచ్ ఆప్టిమైజ్డ్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఆఫ్ ది ఎల్పిపి. సో ఫీజిబుల్ సొల్యూషన్ ఏదైనా సరే అది ఏం చేయాలంట, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని ఆప్టిమైజ్ చేయాలంట. సో ఒకసారి ప్రాబ్లం చూద్దాం. సో ఇవన్నీ బేసిక్ సొల్యూషన్స్. సో ఫీజిబుల్ సొల్యూషన్స్ అంటే ఇవి. ఎనీ ఫీజిబుల్ సొల్యూషన్ విచ్ ఈజ్ ఆప్టిమైజ్. ఆప్టిమైజ్ అంటే మనకి క్వశ్చన్లో ఇక్కడ ఏమడుగుతున్నాడు, మ్యాక్సిమం అని అడిగాడు. సో మ్యాక్సిమం అంటే వచ్చిన వాటిలో బేసిక్ సొల్యూషన్స్లో ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో వాల్యూ అది
మనకు ఆప్టిమల్ సొల్యూషన్ అవుతుంది. సో ఎక్కడ 5500 అనేది మిగతా అన్నిటికంటే మనకి మ్యాక్సిమం వాల్యూ, కాబట్టి ఈ 5500 అనేది మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అనమాట. ఒకవేళ ఇక్కడ మనకి ప్రాబ్లంలో మినిమం జెడ్ అని అడిగితే, సో మినిమం జెడ్ అని అడిగితే ఈ వచ్చిన బేసిక్ సొల్యూషన్స్లో మినిమం వాల్యూ ఏదో చూడాలి. సో మినిమం వాల్యూ 0. సో 0 అనేటప్పుడు ఆప్టిమల్ సొల్యూషన్ అవుతుంది. సో అందుకని కింద ఏం రాసాం చూడండి, ద ఆప్టిమల్ సొల్యూషన్ ఆఫ్ జెడ్. సో జెడ్ యొక్క ఆప్టిమల్ సొల్యూషన్ ఎక్కడ ఉంది అంటే ద పాయింట్ బి. సో బి అనే పాయింట్ వద్ద ఉంది. సో ఆప్టిమల్ సొల్యూషన్ అంటే అర్థమైంది కదా, మ్యాక్సిమం అడిగితే మ్యాక్సిమం, మినిమం అడిగితే మినిమం. సో ఇవన్నీ కూడా ఫీజిబుల్ సొల్యూషన్స్, బేసిక్ సొల్యూషన్ అండ్ ఈ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఫీజిబుల్ సొల్యూషన్సే. సో ఇప్పుడు ఇది 5500 అనేది ఆప్టిమల్ సొల్యూషన్. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. సో ఇక్కడ ఆప్టిమల్ సొల్యూషన్ ఉంది, ఇక్కడేమో ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఉంది. సో ఆప్టిమల్ సొల్యూషన్లో దేన్ని వాడాం, ఎనీ ఫీజిబుల్ సొల్యూషన్ వాడాం. ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్లో ఎనీ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. సో సెకండ్ది దీనికి వాడాం, దీనికి వాడుతున్నాం. ఎనీ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ which optimize the objective function of LPP is called its optimal basic feasible solution. సో దీన్నే ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని కూడా చెప్తాము. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే అడుగుతారు, ఏదైనా ప్రాబ్లం ఇచ్చి దానికి ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇదేంటో చూద్దాం. ఎనీ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటే, సో మనం ఇప్పుడు ఇందాక చెప్పామే సొల్యూషన్లు అన్నీ వచ్చాయి, తర్వాత ఫీజిబుల్ కండిషన్ ఉంటే ఫీజిబుల్ కండిషను, తర్వాత అది మ్యాక్సిమైజేషనా మినిమైజేషనా ఉందనుకో, సో ఉంటే అప్పుడు మాది ఆప్టిమల్ సొల్యూషన్ అవుతుంది. సో ప్రాబ్లం ఒకసారి చూద్దాం, ప్రాబ్లం చూసి చెప్తే కొంచెం ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అన్నాడు. సో ఆప్టిమల్ అంటే ఏంటి, ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, మినిమమా మ్యాక్సిమం అనేది ఆప్టిమల్. నెక్స్ట్ ఏంటి బేసిక్, సో బేసిక్ సొల్యూషన్లో నుంచి దాన్ని చూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి ఇంకా ఫీజిబుల్. సో ఫీజిబుల్ అంటే ఏంటి, మనకు వచ్చేటివి పాజిటివ్ అయి ఉండాలి. సో ఇక్కడ కొన్ని నెగిటివ్ కూడా వస్తుంటాయి, మనకి పాయింట్స్లో కొన్ని నెగిటివ్ కూడా వస్తుంటాయి. సో నెగిటివ్ వస్తే మాత్రం దాన్ని తీసుకోకూడదు, ఎందుకంటే నెగిటివ్ వచ్చాయనుకో x1 x2 x1 x2 x1 x2, సో x1 x2 వాల్యూస్ ఇవి మనకి అలా రాకూడదు. x1 x2 వాల్యూస్ 0 కానీ పాజిటివ్ కానీ రావాలన్నమాట. సో అట్లాంటివి కూడా ఉంటాయి కాబట్టి చెప్తున్నాం అనమాట. ఫీజిబుల్ అయి ఉండాలి బేసిక్ సొల్యూషన్స్లో, అదేవిధంగా ఫీజిబుల్ సొల్యూషన్ అయి ఉండాలి. సో అప్పుడు మనము ఆప్టిమల్ సొల్యూషన్ ఇదని చెప్తాం. ఇక్కడ అన్నీ చూడండి, అన్నీ కూడా పాజిటివే ఉన్నాయి కాబట్టి సో ఇదేంటి బేసిక్ ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అవుతుంది అనమాట. సో మనం చేసిన ఈ ప్రాబ్లము ఆప్టిమల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అవుతుంది. మనం జస్ట్ ద ఆప్టిమల్ సొల్యూషన్ అని రాస్తే సరిపోతుంది. సో ఇవి మనకున్న డెఫినేషన్లు. సో ఈ డెఫినేషన్లు కాకుండా ఇంకా కొన్ని డెఫినేషన్లు ఉన్నాయి రెండు. అందులో వచ్చేసి అన్బౌండెడ్ సొల్యూషన్, డిఫైన్ అన్బౌండెడ్ సొల్యూషన్ అండ్ non-negative constraints. సో ఫస్ట్ అన్బౌండెడ్ సొల్యూషన్ చూద్దాం. ఇన్ ఏ ఎల్పిపి అంటే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్లో ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కెన్ బి ఇంక్రీజ్డ్ ఇండెఫినెట్లీ. సో ఇంక్రీజ్డ్ ఇండెఫినెట్లీ అనొచ్చు, లేకుంటే మూవ్డ్ అంటే మూవ్ అవుతుంటుంది అనమాట. సో మూవ్డ్ ఇండెఫినెట్లీ, ఈ రెండిట్లో ఏ వర్డ్ రాసినా కరెక్టే. సో ఇంక్రీజ్డ్ అనేది కొంచెం బాగా అర్థమవుతుంది కాబట్టి ఇంక్రీజ్డ్ ఇండెఫినెట్లీ, దెన్ ద ప్రాబ్లమ్ ఈ సెట్ టు బి హ్యావ్ అన్బౌండెడ్ సొల్యూషన్. సో ఎప్పుడైతే
ఇండెఫినెట్గా మూవ్ అవుతూ ఉంటుందో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది, అప్పుడు ఆ ప్రాబ్లంకి అన్బౌండెడ్ సొల్యూషన్ ఉంది అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ తీసుకొని చెప్తే కొంచెం ఈజీగా అర్థమవుతుంది మీకు. సో ఇట్లా గ్రాఫ్ ఉందనుకుందాం. సో దీంట్లో నేను ఒక 2 లైన్లు ఉన్నాయి ఇలాగా. సో 2 లైన్లు ఉంటే ఇదేమో ఈక్వేషన్ నెంబర్ 1 కోసం, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 కోసం ఇచ్చిన లైన్స్ అనుకుందాం. సో రెండిటికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉన్నాయి ఈక్వేషన్లకి. అంటే ఏం చేయాలి, ఈ లైన్ నుంచి బయట వైపుకి మనం లైన్స్ గీయాలి. సో బయట వైపుకి లైన్స్ గీస్తే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ లైన్ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది. సో ఈ లైన్ నుంచి మనం ఇప్పుడు బయటికి లైన్స్ గీద్దాం. సో ఇలా లైన్స్ గీసాం. ఇలా లైన్స్ గీసినప్పుడు ఫస్ట్ దాని యొక్క లైన్స్, సెకండ్ దాని యొక్క లైన్స్ ఎక్కడ కలిసిపోతున్నాయి, ఈ లైన్ తర్వాత కలుస్తున్నాయి. ఎందుకంటే సెకండ్ దానివి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, ఫస్ట్ దానివి ఇక్కడి నుంచి స్టార్ట్ అయినా సెకండ్ దాని యొక్క లైన్లు ఇక్కడ రావట్లేదు ఈ ఏరియాలో. సో ఈ ఏరియాలో రావట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఇటువైపు కలుస్తున్నాయి. ఓకే. సో ఇటువైపు కలుస్తున్నప్పుడు క్వశ్చన్లో మ్యాక్సిమం అడగచ్చు, మినిమం అడగచ్చు. మనకి మ్యాక్సిమం జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మినిమం జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు అని అడగచ్చు. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మ్యాక్సిమం ఇస్తే దీనికి ఒక విధంగా ఆన్సర్ ఉంటుంది, మినిమం ఇస్తే ఒక విధంగా ఉంటుంది. ఫస్ట్ మినిమం చూద్దాం. సో మినిమం అంటే, సో ఇది ఎంత దూరం వెళ్తున్నా ఇక్కడ కిందకు మాత్రం ఇదే కదా ఉండేది, ఈ లైన్ దాటి కిందకి రావట్లేదు. అంటే మినిమం వాల్యూ ఈ పాయింట్ వద్ద కానీ లేదంటే ఈ పాయింట్ వద్ద కానీ ఉంటుంది. సో ఈ పాయింట్ వద్ద కానీ ఈ పాయింట్ వద్ద కానీ మినిమం వాల్యూస్ అనేవి ఉంటాయి. కాబట్టి మినిమం అనే క్వశ్చన్ అడిగితే మాత్రం దీనికి సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ మ్యాక్సిమం అని అడిగితే, సో మ్యాక్సిమం అంటే ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఇలా ఇండెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ వరకు ఉందో తెలియదు మనకి. సో ఎక్కడ వరకు ఉందో తెలియదు కాబట్టి ఇలా ఇండెఫినెట్గా ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటే ఎక్కడ స్టాప్ అవుతుందో తెలియదు కాబట్టి దీన్ని మనం అన్బౌండెడ్ సొల్యూషన్ అంటాం. ఎందుకంటే ఇటువైపు బౌండరీ పాయింట్ లేదు మనకు. బౌండరీ పాయింట్స్ ఉంటే సో మనకి బౌండెడ్ అయ్యి సొల్యూషన్ వచ్చేది. సో అందుకనే బౌండరీ పాయింట్ లేదు కాబట్టి దిస్ ఈజ్ అన్బౌండెడ్. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని మనం ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా కూడా చెప్పచ్చు. టెక్స్ట్ బుక్లో ఒకటి ఉంది, ఐ విల్ షో యూ. సో ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి, ఈ గ్రాఫ్ను ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. మనకి ఫీజిబుల్ రీజన్ అంటే అన్ని లైన్స్ కలిసేది ఈ ఏరియాలో ఉంది. షేడ్ చేసినారు కదా బాగా, ఈ ఏరియాలో ఉంది. ఇక్కడ ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ డాటెడ్ లైన్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనమాట. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే ఇక్కడ 0 దగ్గర ఒక లైన్ గీసాం, ఆ తర్వాత పైన ఒక లైను, ఆ తర్వాత ఇంకొక లైను, ఇలా గీసుకుంటూ వెళ్తే మనకి ఈ పార్ట్ అనేది ఫీజిబుల్ రీజన్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సో ఎంతవరకు మూవ్ అవుతుందో తెలియదు. మనం ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మూవ్ చేసుకుంటూ పోయే కొద్దీ ఇది ఇంకా మూవ్ అవుతూనే ఉంటుంది. సో ఇలాంటి దానికి సొల్యూషన్ ఉండదు అనమాట. సో కింద ఏం రాశారో ఒకసారి చూద్దాం. హియర్ ద లైన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ జెడ్ క్యాన్ బి మూవ్డ్ ఇండెఫినెట్లీ. సో వీళ్ళు ఇక్కడ బ్రాకెట్లో చెప్పారు డాటెడ్ లైన్ అని. సో డాటెడ్ లైన్ అన్నారు కదా, సో ఈ డాటెడ్ లైన్ అంటే ఇది. సో దీన్ని మూవ్ చేసుకుంటూ పోయే కొద్దీ ఇండెఫినెట్గా అలాగ మూవ్ అవుతూనే ఉంది. స్టిల్ కంటిన్యూయింగ్ ఏ పాయింట్ ఆఫ్ పర్మిసిబుల్ రీజన్. సో ఎక్కడ వరకు అంటే పర్మిసిబుల్ రీజనబుల్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు మూవ్ అవుతూ పోతూ చేస్తాం మనం. చేస్తూ పోతే దేర్ ఫోర్ దెర్ ఈజ్ నో ఫైనైట్ మినిమం వాల్యూ ఆఫ్ జెడ్. సో ఎంతవరకు వెళ్తుందో మనకి ఇది తెలీదు, ఫైనైట్ మినిమం వాల్యూ అంతా తెలీదు, ఇన్ఫైనైట్కి పోతుంది. కాబట్టి ఇన్ సచ్ కేసెస్ వెన్ ద వాల్యూ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ జెడ్ కెన్ బి ఇంక్రీజ్డ్ ఇండెఫినెట్లీ. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఇండెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ద ప్రాబ్లమ్ ఈజ్ సెడ్ టు బి హ్యావ్ అన్బౌండెడ్ సొల్యూషన్. సో ప్రాబ్లం ఏంటి, అన్బౌండెడ్ సొల్యూషన్ని
కలిగి ఉందన్నమాట. సో ఇది అన్బౌండెడ్ సొల్యూషన్ యొక్క డెఫినేషన్. సో ఇలాగా మనకి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళకూడదు అనమాట. సో ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తే మాత్రం అది అన్బౌండెడ్ సొల్యూషన్ అవుతుంది. సో ఇందులో కూడా 2 పాయింట్స్ చెప్పాను నేను. మినిమం ఇస్తే దీనికి సొల్యూషన్ ఉంటుంది, ఎందుకంటే మినిమం పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ వైపు. కానీ మ్యాక్సిమం ఇస్తే మాత్రం దీనికి మినిమం పాయింట్స్ ఎక్కడి వరకు ఉంటాయో తెలియదు, కాబట్టి మ్యాక్సిమం మాత్రం అన్బౌండెడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్స్. సో నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్స్ గురించి చూస్తే, ద సెట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ x1, x2, and so on xn greater than or equals to 0. It's known as the set of non-negative constraints of LPP. సో మనం ఇందాక ఒక ప్రాబ్లం చూపించాం. సో ఏదైనా సరే ప్రాబ్లం, సపోజ్ ఈ ప్రాబ్లం చూడండి. సో ఈ ప్రాబ్లంలో రైట్ హ్యాండ్ సైడు మనకి నెగిటివ్లు ఉండకూడదు. సో ఈ రైట్ హ్యాండ్ సైడ్ నెగిటివ్లు ఉంటే మాత్రం అది నెగిటివ్ కన్స్ట్రైంట్ అనమాట. సో అన్నీ పాజిటివ్ ఉంటే అది నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్స్. సో అందులో కూడా x1, x2, x3 ఈ వాల్యూస్ అన్నీ కూడా 0 లేదా పాజిటివ్ అయి ఉండాలి అని ఇందాక ఆల్రెడీ మనం చెప్పాం. సో అదే ఇక్కడ. సో 1, 2 ఉంటే సపరేట్గా రాసుకుంటాం, కానీ మనకి n వరకు ఉన్నాయి కాబట్టి x1, x2 and so on xn greater than or equals to 0 అని రాస్తాం. సో ఇది నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్ అనమాట. ఓకే, దీని తర్వాత డిఫైన్ నాన్ డీజెనరేట్ అండ్ డీజెనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. సో నాన్ డీజెనరేట్ అనే సొల్యూషన్లు ఉన్నాయి. సో ఆ సొల్యూషన్లు ఏమో చూద్దాం. A basic feasible solution of LPP is, సో ఈ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటే x1 is equals to x2 is equals to అని కనుక్కుంటాం కదా, ఆ వాల్యూస్ అనమాట. సో ఆ వాల్యూస్ సెడ్ టు బి నాన్ డీజెనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఇఫ్ నన్ ఆఫ్ ద బేసిక్ వేరియబుల్ ఈజ్ 0. అంటే ఈ వాల్యూస్లో మనకి జీరోలైనా రావచ్చు, పాజిటివ్లైనా రావచ్చు అని చెప్పాము. దాంట్లో ఏ ఒక్కటి కూడా 0 రాకూడదంట. సపోజ్ x1 0 వచ్చిందనుకో, x2 సమ్ వాల్యూ వచ్చిందనుకో, ఇది నాన్ డీజెనరేట్ అవ్వదు, ఇది డీజెనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. సో కింద అదే డెఫినేషన్. డీజెనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద బేసిక్ వేరియబుల్ ఈజ్ 0. సో అట్లీస్ట్ ఒక్క వేరియబుల్ 0 అయినా కూడా దానిని డీజెనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్తాం. సో ఏది కూడా 0 కాకపోతే, ఇది కూడా సమ్ వాల్యూ అనుకో, సో ఇది కూడా సమ్ వాల్యూ వచ్చినప్పుడు దీన్ని నాన్ డీజెనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్తాం. సో ఓకే, ఇందులో 0లు ఏవైనా ఒకటైనా వచ్చినాయంటే డీజెనరేట్, రాకపోతే నాన్ డీజెనరేట్ ఈ సొల్యూషన్లు. సో ఇవన్నీ సొల్యూషన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్జామ్కి అడిగిన సొల్యూషన్సే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు 4 మార్క్స్కి అడిగినవి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ నేను మీకు ఇవన్నీ చెప్పిన తర్వాత సెండ్ చేస్తా. ఆల్రెడీ సెండ్ చేశాను ఎల్పిపి గురించి, వాట్ ఈజ్ ఎల్పిపి, తర్వాత జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపి, ఇలాంటి క్వశ్చన్లు సెండ్ చేశాను. దాని తర్వాత ఈ సొల్యూషన్స్ని సెండ్ చేస్తా. సో ఈ సొల్యూషన్స్ సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ గ్రాఫికల్ మెథడ్లోకి వెళ్తాం. సో కంటిన్యూగా చెప్తే కొంచెం కష్టం కాబట్టి ఒక 2 minutes రెస్ట్ తీసుకోండి, లేదా వేరే ఏదైనా మాట్లాడదాం. ఓకే.